హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మా నేటివ్ ప్లేస్ నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇంకా ఆవకాయ, నిమ్మకాయ ఇలా సమ్మర్ కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేసి నా కోసం ఇలా ప్యాక్ చేసి మాతో పాటు వచ్చేటప్పుడు పంపించారు. సో అవన్నీ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి చేసి ఇష్టంగా పంపిస్తారు ఇవన్నీ. అవి మనం చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఏమేమి చేసి పంపించారో మీకు అన్నీ చూపిస్తాను, చూసేయండి. సో ఎంత నీట్గా ప్యాక్ చేసినా కానీ ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేసింది. అందుకే మమ్మీ వాళ్ళు ఆయిల్ తక్కువ వేసి పంపించారు. ఇంటికి వెళ్ళాక ఆయిల్ కాసుకొని పోసుకోమని చెప్పారు నాకు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ నిమ్మకాయ ఊరగాయ చూపిస్తున్నాను. టేస్ట్ మామూలుగా లేదు, చాలా బాగా వచ్చింది. తర్వాత అందరి ఫేవరెట్ మామిడికాయ ఊరగాయ చూసారు కదా, కలర్ కానీ ఆ మామిడికాయ దెబ్బ కానీ చాలా బాగా వచ్చింది. 2 బాక్సెస్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి గోంగూర పచ్చడి. పూణేలో గోంగూర ఆకు అనేది ఎక్కడంటే ఒక్క పాయింట్ కూడా దొరకదండి. అందుకని అది కూడా తెచ్చుకున్నాను చేయించుకొని. అలాగే గోంగూర వాడ్చిన తర్వాత పచ్చడి చేయక ముందర వాడ్చిందే ఉంటుంది కదా, అది కూడా తెచ్చుకున్నాను కొంచెం. అది ఎందుకంటే గోంగూర పలావు, గోంగూర మటన్, గోంగూర చికెన్ ఇలా చేసుకోవడానికి తెచ్చుకున్నాను. ఇంకా ఫైనల్గా వడియం అండి. దీని గురించి అయితే మీకు స్పెషల్గా చెప్పాల్సిందే. ఇది మనం తిరగమాత, ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేస్తాం కదా, అవన్నీ వేయకుండా ఇది యూజ్ చేస్తారనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళు అక్కడి నుంచి ఇది పెట్టడం జరుగుతుంది. ఇది ఉంటే చేపల పులుసులో, ఆకుకూర పప్పులో, పప్పు కూరల్లో, పప్పు పులుసులో చాలా వాటిల్లో వేసుకుంటారు. అప్కమింగ్ వీడియోస్లో అది ఎప్పుడు యూజ్ చేస్తారో మీకు నేను చూపిస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ బియ్యం వడియాలు. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము. That's the video. So next video lo kaladam. Until then, bye.